హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 4 రోజుల పాటు తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు రాత్రి సమయంలో నమోదవుతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, మెదక్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మే 4 వరకు కొనసాగే అవకాశం ఉంది. రేపటి నుంచి హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఉష్ణోగ్రతలు పగటి సమయంలో భారీగా ఉండనున్నాయి. దాదాపుగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే రాత్రి సమయంలో మాత్రం వర్షాలు నమోదు కానున్నాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదవుతుంటే మరికొన్ని చోట్ల యథావిధిగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా 45 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. థ్యాంక్స్ ఫర్